రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిపై కొందరు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య అన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఇవాళ జిల్లా అధ్యక్షుడితో పాటు కొందరు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల పాటు పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏరు దాటాక తెప్పతగలేయడం అంటే ఇదేనని అన్నారు. మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పార్టీలో వివిధ రకాల పదవులు అనుభవిస్తూ ఇప్పుడు ప్రకాష్ రెడ్డిపై విమర్శలు చేయడం సరైనది కాదని పైల నరసింహయ్య ఘాటుగా స్పందించారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా పార్టీ క్షమించదని, రానున్న రోజుల్లో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వ్యాఖ్యల వెనుక కొన్ని దురుద్దేశాలు కూడా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. నిన్న రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి అయినటువంటి బోయ రాజారాం మరియు మాజీ జెడ్పీటీసీ మెంబర్ నెమలివరం ఈశ్వరయ్య, ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు అనంతపురంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పార్టీ నాయకుల మీద, రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రకాష్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు, మరి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. మరి నెమ్మలివరం ఈశ్వరయ్య విషయానికి వస్తే, ఆ రోజు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వెన్నపూస రవీంద్రారెడ్డిని తప్పించి నెమ్మలివరం ఈశ్వరయ్యకు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించారు. మరి ఈ విధంగా పార్టీ వారికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించింది. మరి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు ఈ విధంగా పార్టీని విమర్శించారు, పార్టీ నాయకులను విమర్శించారు. దాదాపుగా 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తీరా ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీని ఈ విధంగా ఇరకాటంలో పెట్టడం తగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి వీరి వ్యవహారం చూస్తే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే పార్టీ పరంగా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు వీరి మీద తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.